49 డివిజన్ నుంచి భారీ ఎత్తున కవితక్క కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేమందరం కూడా మహిళల కోసం ఎంతో కృషి చేస్తుంది, మహిళల పట్ల ఎంతో ఆసక్తి చూస్తుంది. ఒక మహిళ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నందుకు మేము మహిళలంతా కూడా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి కవితక్క గారిని గెలిపించుకుంటామని చెప్పి మహిళలు స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు. మేము సుభాష్ నగర్ 49 డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి కవితక్కకి కారు గుర్తుకే ఓటేస్తామని సంఘీభావంతో తెలుపుతున్నాం. జై తెలంగాణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో మరి సుభాష్ నగర్ 49వ డివిజన్ నుండి అక్కడ ఈరోజు ఎంపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చివరి రోజు భాగంగా మరి 49వ డివిజన్ నుండి విశాల్ రెడ్డి గారి అధ్యక్షంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇందుమూలంగా ప్రజలందరికీ తెలియజేయడంగా మరి గత 5 సంవత్సరాల్లో కవితక్క మరి కేసీఆర్ గారి పాలనలో సంక్షేమం కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు అన్ని ప్రజలకు అందినాయి కాబట్టి గత అసెంబ్లీలో గెలిపించారు. అదేవిధంగా మరి మీ రాబోయే ఎలక్షన్లో మే 11 నాడు కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.